అవయ్యారు అసలే మీకు రక్తపోటు ఆత్మ 750 మెట్లు ఎక్కాలి ఆ పైన గాలి అని ఎరా కొండ మీద సర్లే ఎముకలు కొరికేశాను సరే బాబాయ్ గారు ఎందుకు చెప్పండి మీకు కష్టాలు అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు సరే మీ ఇష్టం అండి నేను మాత్రం ఇంగ్లీష్ సినిమాకి వెళ్తున్నాను దిగంబరం వచ్చారో విను ఒరే అబ్బాయి ఆ తలది తట్టుకుని ఆ మెట్లు అవి ఎక్కలేను అనుకుంటాను వీటితో నడిచి సినిమా పెడతాను రా వెళ్తాను ఏంటండి మీరు రండి మీరు వెళ్ళండి దాదా రండి మీరు చెప్తాను ఏంటో మళ్ళీ వచ్చిందా వాడు కూడా ఎందుకమ్మా ఈ చలిగాల్లో ఇలా టైం అవట్లా ఒళ్ళంతా హోరం అయిపోయింది బాబు ఇదేం కారండి డొక్కు కారు ఊరికే వచ్చినందుకు సంతోషించి దిగో ఇక్కడ ఓహో ఇదేనా గుడి ఏమండి ఇదేం గుడి అండి అదే గుడి అంటే గుడికి సంబంధించిన ఆఫీసు ప్రసాద పలహారశాల మోడల్ రా రా సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడే నుంచో వెళ్ళి దర్శనానికి టికెట్ తీసుకుంటాను మాత సమస్త జగతా మధుకైత భారే భక్తో విహారిణి మనోహర దివ్యము అయ్యో రామా ఇలా మీద నిలబడి చేస్తారోటి కర్మ మాత సమస్త జగత మధుకైత భారే రక్షో విహారిణి మనోహర్ ఏమండి ఎవరి దిగంబర సన్యాసులు స్వామివారి భక్త కోటి మంగళ స్థానాలు పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ సిగ్గు శరం విడిచాక ఆడి ఉంది మగే ఉంది సర్వం జగన్నాథం పదండి పదండి మాత సమస్త జగత మధుకైత భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట ఏమండి అటెక్కడికి అయ్యో రామ ఎలా ఉంది గుడి ఇంద్రభవనం రాలేదు ఒంటి స్తంభం మేడ ఓ పక్క సముద్రం ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె 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 ఇక్కడ ఉందా ఓ పక్క రాకుమాడు రాకుమార్తె ఇంకో పక్క పక్క గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఎందుకేనన్నమాట మరి ఎందుకు అనుకున్నావంటే నిజం చెప్తే నువ్వు వచ్చేదాని రామరామ అపచారం అపచారం దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి అంటే ఇది పాపిష్టి పనే కోరతను అంటున్నావు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిష్టి పనే కాదు కానేరదు లక్ష్మి 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 నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు ఇది నీకు ధర్మం కాదు మహాపాపం వెనక నరకానికి వెళ్తావు అబ్బా ఇది మహాపుణ్యం ఏమండి ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి ఏదో ఒకటి చేయండి రెండు చేయను మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపించి తీసుకెళ్ళా ఈ మేళానికి తోడు 100 రూపాయల 100 రూపాయలు ఏంటమ్మో నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టు నా మాట ఏమండి నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా 100 రూపాయల కోసం ఇస్తామిటాయి ఇది వచ్చి చూడు దీనికి 10 రూపాయలు ఆ మంచాలు చూడు ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి తలపాలి అవును బాత్రూమ్ చూసా చూడా ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి అరిచారా చంపేస్తాం ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి ఈజీ ఓహ్ నమస్తే యూ బ్లడీ రాస్కెల్ కమ్ ఆన్ టేక్ హిమ్ అవే యూ కమ్ ఆన్ టేక్
మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజన్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం. ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కలవతలే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళారు.